ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విషయాల్లో సహాయం చేస్తాడు? ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు అనంటే, ప్రాముఖ్యంగా మన బలహీనతలు ఏవైతే ఉన్నావో వాటిని చూచి మనకి సహాయం చేస్తాడు. కోపము మన బలహీనత, అసూయ మన బలహీనత, విసుగు పడడము, చిరాకు పడడము అది మన బలహీనత, గర్వపడడం మన బలహీనత, ధనాపేక్ష, సోమరితనము, నిర్లక్ష్యము, ప్రార్థన చేయలేకపోవడము, నిద్ర బలహీనత, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉండే బలహీనతలు. వీటిని జయించడానికి ఒక్కొక్కసారి నీ సామర్థ్యం సరిపోదు. నీ సొంత శక్తి చేత, బలము చేత వాటిని జయించలేవు. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, ఆ ఆత్మ మనకి సహాయం చేసిద్ది, ఎలా ప్రార్థించాలో నేర్పించిద్ది, ఎలా వాటిని జయించాలో, ఎలా వాటితో ఆ సమయంలో నువ్వు పోరాడాలో ఆత్మ నీకు సహాయం చేసి నీకు నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా అడుగుదాం, దేవా ఈ బలహీనత నాలో ఉంది, నేను నా యొక్క సొంత శక్తిని బట్టి దీన్ని జయించలేకపోతున్నాను, నేను నాకున్నటువంటి శక్తితో, నాకున్న బలముతో ఈ గొప్ప పోరాటం నేనైతే చేయలేను, నీ సామర్థ్యం నాకు ఇవ్వు, నీ శక్తి, నీ బలము నాకు ఇవ్వని మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా చాలామంది ఒక్కొక్కసారి ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదని అనుకొని కూడా పదే పదే అదే పాపము చేస్తూ ఆ చేయరాని కార్యములు చేయుటకు వారి శరీరాన్ని అప్పగించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా బాధపడుతుంటారు, అయ్యో నా వల్ల కావట్లేదు ఎలా అని. అలాంటి సమయంలో నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. అప్పుడే నువ్వు దేవుని సహాయం అడగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి ఏ విషయాల్లో బలహీనమై ఉన్నామో ఆయన బలము మనకు దేవుడు అనుగ్రహించి ఆ పోరాటములన్నీ జయించే సామర్థ్యము దేవుడు మనందరికీ కూడా ఈ దినము దయచేయునుగాక. ఆమేన్.